నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. జన సునామీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు 81% పోలింగ్. 3000 పైన కేంద్రాల్లో రాత్రి 10 పోలింగ్. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగినట్టు వార్త మనం చూడొచ్చు. ఆంధ్రాలో జన సునామీ. హైదరాబాద్ వాళ్ళు కానీ, అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళు కానీ, దేశం దాటిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఓటేయాలనే ఉత్సుకతతోటి కొత్త ఓటర్లు విద్యావంతులు బాగా ఉత్సాహం చూసినట్టు కనపడుతుంది. అక్కడ జగన్ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం అయితే కనపడుతుంది. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి ప్రతి ఒక్కరు ఓటేసి జగన్ ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లు పడ్డట్టుగా మనకు తెలుస్తున్నది. ఎమ్మెల్యే చెల్లమంది ఎమ్మెల్యే అక్కడ తెనాలిలో ఎమ్మెల్యే క్యూ అసలే ఎండల్లో ఓపికతోటి జనాలు క్యూ లైన్ కడుతుంటే అక్కడ ఎమ్మెల్యే బిల్డప్ తోటి వచ్చి మీరు అందరూ లైన్ కట్టాలని చెప్పేసి కొంచెం ఎగస్ట్రా చేయబడినట. అక్కడ ఒక ఓటర్ ఏం చేసిండు, మమ్మల్ని కాదు అసలు లైన్లో రమ్మంది, మేము ఎట్లా లైన్లో ఉన్నాం, మీరు లైన్లో రండి అని చెప్పేసి అంటే అక్కడ నన్నే రమ్మంటావు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే ఫీల్ అయ్యి ఇద్దరికి వాగ్దానం జరిగి ఎమ్మెల్యేనే కొట్టిన వార్త మనం చూడొచ్చు. ఏపీలో వైసీపీ అరాచకం. వైసీపీ వాళ్ళు ఎన్నికల ప్రభుత్వం వాళ్ళే ఉందని చెప్పేసి ఇష్టం వచ్చిన అరాచకం, టీడీపీ వాళ్ళ ఆపోజిట్ పార్టీలను కొట్టడం చేయడం, ఇదంతా చిన్న ఘర్షణ వాతావరణంతో అక్కడ పోలింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. 64.74 రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం. ఎన్నికల శాతం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దాదాపుగా ఎప్పుడైనా 50%, 51%, 55 ఉండేది. ఈసారి 64.74% రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జరిగిన పోలింగ్ సరళి మనం చూడొచ్చు. పోలింగ్ డే కూల్. తెలంగాణలో కూల్గా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా కూల్గా ఎన్నికలు జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితో పాటు కొందరు ఓటర్లు కూడా మరణించిన వార్త వస్తుంది. అదేవిధంగా కొన్ని పాలమూరులో ఒక గ్రామం 3300 మంది ఎన్నికలు వేయకుండా ఎన్నికలు బహిష్కరించిన వార్త చూడొచ్చు. ఎందుకంటే పాలమూరు జిల్లాలో ఎదిరా అనే గ్రామంలో వాళ్ళు జనాలకు అవసరం లేని పరిశ్రమ పెడుతున్నట. ఆ పరిశ్రమ వద్దని చెప్పేసి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేయని వార్త మనం చూడొచ్చు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్. సీఎం రేవంత్ రెడ్డి కొత్త శక్తిగా ఆదరిస్తాం. కిషన్ రెడ్డి ప్రాంతీయ పాత్ర కీలక పాత్ర. కేసీఆర్ 4వ దశలో 67% ఓటింగ్. 4వ దశ పోలింగ్ అంటే ఇంకా 5వ దశ 6వ దశ కూడా ఇంకా ఎన్నికల దేశం మొత్తం మీద. మన ఈ దశలో మాత్రం అంటే ఈ 4వ దశలో మాత్రం 67% ఓటింగ్ అయినట్టుగా మనం మాట్లాడవచ్చు. వాహనాలన్నీ హైదరాబాద్ అయిపోయాయి. 2 రోజుల్లో 1.5 మంది టీఎస్ఆర్టీసీలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఉన్నట్టుగా మనం మాట్లాడవచ్చు. అటు టీఎస్ఆర్టీ బస్సులలో కానీ సొంత వాహనాల పోయిన కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ తోటి ఓటు వేయంగానే మళ్ళీ తమ ఉద్యోగాలకు తమ విధులకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్తున్న కార్లు కానీ, బైకులు కానీ, 2 వీలర్ కానీ ఏదైనా కూడా అన్ని కిక్కిరిసిపోయిన వార్త. అంటే వాహనాలు రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయిన వార్త మనం చూడొచ్చు. అన్ని దారులు మీరు ఏ జిల్లాని చూసుకున్నా కూడా అన్ని దారులు హైదరాబాద్ అయిపోయి, అంటే హైదరాబాద్ వాళ్ళు పనిచేస్తారు కాబట్టి హైదరాబాద్ అయిపోతున్న వార్త మనం చూడొచ్చు. సిపిఎస్ ఫలితాలు విడుదల. జూలైలో 10 నుంచి సప్లిమెంటరీ. 10లో 93% ఉత్తీర్ణత. సుశీల్ మోదీ కన్నుమూత. సుశీల్ మోదీ బీజేపీ సీనియర్ నేత. ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూనే మృతి చెందిన వార్త మనం చూడొచ్చు. వారణాసిలో నేడు నామినేషన్ వేరున్న ప్రధాని మోడీ. నిన్న ఎన్నికల సారిని చూసినట్టయితే దక్షిణ భారీ విజయం సాధిస్తున్నాం అని చెప్పి వార్త చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇంకో విడత ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఎన్నికలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో నరేంద్ర మోడీ ఈరోజు నామినేషన్ వేసే అవకాశం ఉందని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా. మాధవీలత బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఓటర్ రూమ్ లో అంటే పోలింగ్ కేంద్రంలో చిన్నప్పటి ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. విషయం ఏంటంటే పాత బస్తీలో దాదాపుగా ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ మొత్తం బురకేసుకుని ఓటు వేయడానికి వస్తారు. ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను ఈ బురికేసరికి ఎవరి ఓటు ఎవరెత్తాలో తెలియకుండా అయిపోతుంది. ఏంది కథ అని చెప్పేసి పోలింగ్ సిబ్బందితో కొంచెం డిస్టర్బెన్స్ అయిన వార్త మనం చూడొచ్చు. రాయబరిలో ఓ సెలూన్ షాప్లో కటింగ్ చేసుకున్న వార్త మనం చూడొచ్చు. అతను ఏమంటున్నాడంటే రాయబరికి మా కుటుంబం ఎంతో చేసింది, నేను త్వరలోనే పెళ్లి చేసుకున్నా అని చెప్పిన వార్త మనం చూడొచ్చు.
ముంబైలో గాలివాన బీభత్సం, భారీ ఓటింగ్ కూలి 9 మంది మృతి. ముంబైలో గాలి దుమారం బాగా వస్తుందట. అక్కడ ముంబైలో ఏర్పాటు చేసిన భారీ ఓటింగ్ కూలి 9 మంది మృతి చెందిన వార్త మనం చూడొచ్చు. మహారాష్ట్రలోని గచ్చిరోలిలో 3 మావోయిస్టులు మరణించినట్టుగా మన వార్త వస్తుంది. ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా మన వార్త ఉంది. ఇవి 20 వార్తలు.